मैं कहता हूँ सिर्फ तर्जुमे से कभी कुरान को मत पढ़िएगा। आप हिदायत की तरफ नहीं आएंगी बल्कि गुमराही की तरफ चले जाएंगे। खुद न पढ़ो, वो खुद तर्जुमा पढ़ने बैठ जाएगा ना, वरना आम बंदा तो परेशान हो जाएगा और ऐसा परेशान होगा कि अल्लाह न करे कहीं गुमराही में मुब्तला हो जाए। అల్లాహ్ ఖురాన్లో సూరా అల్ కమర్ 17వ ఆయత్లో ఇలా తెలియజేస్తున్నాడు, మేము ఈ ఖురాన్ని ప్రజలు అర్థం చేసుకోవడానికి సులభతరం చేశాం. మరి దీని నుండి హితబోధ గ్రహించేవారెవరైనా ఉన్నారా? ఇంకా అల్లాహ్ ఖురాన్లో సూరా తక్వీర్ 25 నుండి 29వ ఆయతుల్లో ఇలా సెలవిస్తున్నాడు, ఇది శాపగ్రస్తుడైన శైతాన్కు సంబంధించిన వాక్కు కాదు. అలాంటప్పుడు మీరు దారి తప్పి ఎటుపోతున్నారు? ఇది యావత్తు ప్రపంచవాసుల కోసం అవతరించిన హితవాణి. మీలో సన్మార్గం అవలంబించదలిచిన ప్రతి వ్యక్తికి కావలసిన హితబోధ ఇది. విశ్వప్రభువు తలచనంత వరకు మీరు ఏది కోరుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదు. ఇంకా అల్లాహ్ ఖురాన్లో సూరా అల్ కహఫ్ ఆయతు 27లో ఇలా తెలియజేస్తున్నాడు, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ ప్రభువు గ్రంథం నుంచి నీపై అవతరించిన విషయాలన్నిటినీ యథాతథంగా ప్రజలకు వినిపించు. అందులో ఏదైనా మార్చడానికి ఎవరికీ అధికారం లేదు. ఇంకా అల్లాహ్ ఖురాన్లో సూరా అల్ కహఫ్ 27వ ఆయత్లో ఇలా తెలియజేస్తున్నాడు, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ ప్రభువు గ్రంథం నుంచి నీపై అవతరించిన విషయాలన్నిటినీ యథాతథంగా ప్రజలకు వినిపించు. అందులో ఏదైనా మార్చడానికి ఎవరికీ అధికారం లేదు. ఒకవేళ ఎవరి కోసమైనా ఏదైనా మార్చడానికి సాహసిస్తే గుర్తుంచుకో, నీ ప్రభువు బారి నుండి తప్పించుకోవడానికి నీకు ఎక్కడా ఎలాంటి ఆశ్రయం లభించదు.